భారీ వర్షంతో హైదరాబాద్, కుకట్పల్లి, మియాపూర్, నిజాంపేట ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగా ఏకంగా ఓ సూపర్ మార్కెట్లోకి నీరు చేరింది. ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని అపార్ట్మెంట్లలోనూ ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్కడి నుంచి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అరుణ్ అందిస్తారు. మనం ప్రస్తుతం శ్రీనివాస్ నగర్లో ఉన్నాం. ఇక్కడ వర్ష బీభత్సం ఎలాంటి పరిస్థితి సృష్టించిందో స్పష్టంగా విజువల్స్లో కనిపిస్తున్నాయి. మొత్తం ఇవన్నీ నీళ్లు కనిపిస్తున్న ఈ ఏరియాలో సెల్లార్ ఉంది. ఈ సెల్లార్లో సూపర్ మార్కెట్ ఉంది. ఈ సూపర్ మార్కెట్ దగ్గర కాస్త కూర్చోడానికి మిగిలిన మెటీరియల్, పూర్తి స్థాయిలో సామాగ్రి, ఇక్కడ వాసులు, ఇక్కడ నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా సామాను ఏదైతే మెటీరియల్ తీసుకోవడానికి వీలవుతుందో అవన్నీ కూడా సరుకున్నటువంటి ఈ సిచ్యువేషన్. మొత్తం 4 షట్టర్లు పూర్తిగా అందులో క్లోజ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సెల్లార్లో నీళ్లు చేరడం వల్ల మొత్తం సూపర్ మార్కెట్ మొత్తం మునిగిపోయిన పరిస్థితి. ఈ విజువల్ మనం స్పష్టంగా చూడొచ్చు. తురక చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు కట్ట తెగిపోయిన తర్వాత దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తారు. తెగిపోవడానికి ప్రాబ్లబుల్ అనే సమాచారం కోసం అక్కడ అడ్డుకట్టేసిన వాటిని తొలగించడం వల్ల నీరు మొత్తం ఒకటిగా పారుతూ కాలనీలోకి చేరడం జరిగింది. ప్రతి కాలనీ ఆ చెరువులో వస్తున్న నీళ్ళన్నీ కూడా ఉప్పొంగినటువంటి నీళ్లు స్పష్టంగా కాలనీలోకి చేరడం జరిగింది. ప్రతి చోట అపార్ట్మెంట్లు కట్టుకున్నారు. ఆ అపార్ట్మెంట్లు నిజానికి నీరు వెళ్లాల్సినటువంటి చోట కాలువల్ని అడ్డుకట్టుగా చేస్తూ చెరువులో ఏదైతే కబ్జాకు గురవడం, అలాగే కాలువలు పూర్తిస్థాయిలో కబ్జాకు గురి కావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఇది కాల్వకు సంబంధించినటువంటి విజువల్. అది దాదాపు 20 అడుగులకు సంబంధించినటువంటి కాల్వ. ఇక్కడ నుంచి నీళ్లు వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది. చెరువు నిండితే ఆ తర్వాత వచ్చే వాటర్ అంతా ఇలా ఇక్కడ నుంచి మిగిలిన చోటుకు వెళ్లే పరిస్థితి ఉండేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ప్రతి చోట కబ్జాకు గురి అవ్వడం వల్ల, మరోవైపు డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేకపోవడం వల్ల కాలనీలో అన్ని కూడా చెరువులో కల్పించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం సెల్లార్, మొత్తం ఇది -2కు సంబంధించినటువంటి సెల్లార్. ఈ సెల్లార్ పూర్తిగా నిండిపోయి మొత్తం ఒక షాపింగ్ కాంప్లెక్స్, షాపింగ్ మాల్ మొత్తం నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నట్టు కేవలం పైన మాత్రమే బోర్డు కనిపిస్తుంది, కానీ దాదాపు 4 షట్టర్లలో సామాన్ అంతా ఇక్కడ ఉన్న ఈ సిచ్యువేషన్లో ఈ వాటర్ చేరిపోవడం వల్ల అక్కడ ఉన్న మొత్తం మెటీరియల్ అంతా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళకి ఇక్కడ సరుకులు ఈ స్థానికంగా ఉన్నటువంటి ఏరియాలో ఇక్కడే ఎక్కువ మంది సరుకులు కొనడానికి అవకాశం ఉండేది. ఆ సరుకులన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి చోట దాదాపు కూకట్పల్లి, ఈ నిజాంపేట ఏరియాలో చాలా చోట్ల కాలనీలో నీళ్లు చేరి దాదాపు మార్నింగ్ నుంచి బయటికి రాలేని పరిస్థితి. సాయంత్రం వరకు ఇక్కడ ఈ నీరు ఎలా తొలగించుకోవాలనే దాని మీదనే జనం ఉన్నారు తప్ప ఇంకొక వేరే ఆలోచన లేని పరిస్థితి కనిపిస్తుంది. చెరువు నిండిన నేపథ్యంలో అందరూ కూడా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి వేరే అవకాశం లేదు కాబట్టి ఉన్న నీటిని తొలగించుకొని పాడైపోయిన బండ్లను, మిగిలిన వాటిని సరిచేసుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. అవుట్ స్టూడియో.